ఈరోజు మన రెసిపీ వచ్చేసి మురుకుల గొట్టం యూస్ చేసి పరోటా అయితే చేయబోతున్నాను. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. మార్నింగ్ చేసి పెట్టుకుంటే నైట్ వరకు మెత్తగా చాలా బాగుంటాయి. ఇవైతే నేను ఎలా చేసినట్టు చూసేది. కప్పు వరకు మజ్జిగ అయితే తీసుకోవాలండి. చల్లటి మజ్జిగ. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మజ్జిగతో చేసామంటే. ఇంకా అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాగా మజ్జిగలో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కొద్దిగా పిండి వేసుకుంటూ పిండిని అయితే ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ స్మూత్గా మనం ఈ పిండిని చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటే మనకు ఈ మజ్జిగలో ఈ పిండి మొత్తం అంతా బాగా సెట్ అవుతుంది. కరెక్ట్గా వాటర్ ఏమీ యూజ్ చేసే పని లేదండి. ఈ పిండితోనే మనం ఇలా మొత్తం అంతా పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇంకా ఇలా మొత్తం ఒకసారి చేతితో అయితే కలిపేసుకున్నామంటే పిండి అయితే ఇలా సాఫ్ట్గా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే మనకు లోపల అంతా బాగా సెట్ అవుతుంది. చూసారా పిండి అయితే ఇలా బాగా నానింటుంది కదా. చివరగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అంతా ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలా నానబెట్టుకున్న ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు కొంచెం నానబెట్టుకుంటే మనకు బాగా సెట్ అవుతుంది. ఇంకా పరోటాలు అయితే ఈజీగా చేసుకోవచ్చండి. మనము టేస్టీగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం సాఫ్ట్గా కడుక్కున్నాక ఒక 10 మినిట్స్ రెస్ట్ చేద్దాం. ఇంకా ఇలా ఒక 5 మినిట్స్కి అయితే పిండి బాగా నానింటుందండి. ఇంకా ఈ పిండిని అయితే ఒక 2 భాగాలుగా చేసుకొని ఇంకా ఒక భాగాన్ని అయితే మనం ఇలా సిలిండ్రికల్ షేప్లో అయితే పెట్టేసుకొని మనకి ఏదైనా మురుకుల గొట్టం ఉంటుంది కదా, ఇందులో ఒక బిల్ల అయితే వేసేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే రాసుకుంటే మనకు చేతికి ఏమీ అంటకుండా చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకున్నాక ఇలా మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు. చూసారా ఇలా పిండిని అయితే మొత్తం అంతా ఒకేసారి వేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకొని ఉంటాం కదా, దీన్ని ఇలా మనం ఈ చూపిస్తున్న విధంగా మనము సాఫ్ట్గా ఇలా మురుకుల్లాగా వస్తాయి. ఇలా ఒక్కసారి మనము చూసారా ఇలా మొత్తం వచ్చేసింది కదా. ఇలా చిన్నగా మనకు పొరలుగా చాలా బాగా వస్తాయండి పరోటాలు అయితే. ఇంకా అదేవిధంగా మరిన్ని కూడా ఇలానే చేసుకోవాలి. ఇంకా పిండిని అయితే ఇలా గొట్టంలో వేసి మురుకుల గొట్టంలో వేసేసి ఇలా పొరలుగా వచ్చేస్తూ ఉంటాయి. మనం రౌండ్గా వీటిని ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా వీటినే పరోటా లాగా చేసి పొరలుగా కాల్చుకున్నామంటే ఇంట్లోనే హెల్తీగా ఇలా వెరైటీగా పరోటాలు అయితే చేసి పెట్టచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అలానే సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చూసారా ఇలా మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. చూసారా ఇలా మొత్తం అన్నీ రోల్ చేసుకున్నాక ఒక్కటైతే తీసుకొని మనం పొడిపిండి వేసుకొని వీటిని పరోటాలా ఒత్తేసుకోవాలి. ఇలా పొడిపిండి అయితే వేసుకొని మళ్ళీ ఒక్కసారి రోల్ చేసుకున్నామంటే చాలండి. చిన్నగా పరోటాలు చాలా బాగా వస్తాయి. చూసారా ఇలా మనకు ఎంత కావాలంటే అంత సైజులో, పూరీ సైజులో కానీ కొద్దిగా మందం ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తాయి. చూసారా ఈ మందం ఉంటే సరిపోతుంది. లోపల పొరలుగా టేస్టీగా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేశారంటే చాలా బాగుంటాయండి. చూసారా ఈ మందం ఉంటే సరిపోతుంది పరోటా. ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకొని మరిన్ని కూడా ఇలానే చేసేసుకుందాం అండి. అన్నీ అయితే ఇలానే చేసుకోవాలి. ఈ మందంతో ఉంటే సరిపోతుంది. ఇంకా ఫ్రై చేసుకుందాం. ముందుగా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఇలా రాసుకుందామంటే మనకు పరోటా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా మొత్తం ఆయిల్ రాసుకున్నాక
ఒక పరోటా అయితే వేసుకోవడమే. ఇలా వేసుకొని సిమ్లో పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయి కదా, ఒకసారి మళ్ళీ తిప్పేసుకున్నామంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అప్లై చేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నామంటే చూసారా పూరీలా పొంగుతాయండి. టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటాయి. దీన్ని తిప్పి తిప్పి కాల్చుకోవాలి. మనం ఇలా తిప్పి తిప్పి కాల్చుకోవడం వల్ల లోపల పొరలు చాలా బాగా వస్తాయి. ఇక ఈ పరోటాలోకి అయితే మనం వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా టేస్ట్ మటుకు అదిరిపోద్ది. ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. చూసారా ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా అయితే పరోటాను అయితే చేసుకోవచ్చండి. మరొక పరోటా అయితే కాల్చుకుందాము. ఇక ఆయిల్ లేకుండా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక ఇలా ఆయిల్ లేకుండా ఒకసారి చూసేద్దాం. ఇలా మొత్తం అంతా బాగా చిన్న చిన్న బౌల్స్గా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా లైట్గా పొంగుతుంది. ఇక్కడ ఇలా పుల్కాలతో కానీ ఇలా లైట్గా మనము రోల్ చేసుకున్నామంటే ఈవెన్గా మొత్తం అంతా బాగా కాలుతుంది. చూసారా హెల్తీగా ఆయిల్ లేకుండా కూడా పరోటా అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. వేడివేడిగా పరోటా అయితే రెడీ అయిపోయాయండి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇక ఇందులో అయితే నేను వంకాయ కర్రీ అయితే చేశాను. చూసారా ఇక చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే ఈ పరోటాని ఇక టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. చూసారా లోపల చూస్తే పొరలు పొరలుగా, టేస్ట్ కూడా అదిరిపోద్ది. ఇక టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్